శ్రీ గురవే నమః. వేదశాస్త్ర పురాణాలు ముఖ్యంగా మనకు చెప్తున్నటువంటి విషయాలు వేదశాస్త్ర పురాణ కహే తీన్ ప్రధాన్ సంబంధ అభిధేయ ప్రయోజన్ అంటే సంబంధం అభిధేయం ప్రయోజనం. సంబంధం ప్రతి ప్రాణికి భగవంతుడితో ఉంది అని, ఆ భగవంతుడితో మనకున్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తున్నాయి వేదాలు, శాస్త్రాలు, పురాణాలు ఇవన్నీ కూడా. అభిధేయ అంటే ఉపాయం. ఏ ప్రయోజనాన్ని మనం పొందాలో ఆ ప్రయోజనాన్ని పొందడం కోసం మనకు ఉపాయాన్ని తెలియజేస్తున్నాయి వేదశాస్త్రాలు. ప్రయోజనం ప్రేమ, ఉపాయం భక్తి. కాబట్టి సాధనా భక్తి ద్వారా సిద్ధాభక్తిని భగవత్ కృపతో పొందటం, భగవంతుడితో మనకున్నటువంటి సంబంధాన్ని తెలుసుకోవడం, అట్లా మనకు భగవంతుడి గురించి మనం పొందవలసినటువంటి ప్రయోజనం భగవత్ ప్రేమ అని, దానిని పొందడం కోసం సాధనా భక్తి చేయాలని, వీటికి సంబంధించినటువంటి విషయాలనే వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, సమస్త శాస్త్రాలు మనకు బోధిస్తున్నాయి. ఇందులో సాసంగ భక్తి, అనాసంగ భక్తి అని. సాసంగ భక్తి అంటే మనస్సును లగ్నం చేసే భక్తి. అనాసంగ భక్తి అంటే కేవలం ఇంద్రియాలతో చేసే భక్తి. ఇంద్రియాలతో చేసే భక్తి వలన భగవత్ ప్రాప్తి సాధ్యం కాదు. ఎందుకంటే దానిని భక్తిగా కూడా భగవంతుడు పరిగణించడు. ఒకవేళ మనస్సు యొక్క కూడికతో చేస్తే అప్పుడు అది ప్రాణయుక్తమైనట్ల భక్తి. అంటే ఎట్లా అయితే శరీరం ప్రాణరహితం అయితే ఆ శరీరానికి విలువ ఉండదో, ప్రాణంతో కూడున్నప్పుడే శరీరానికి విలువ. అట్లానే స్మరణయుక్తమై ఉన్నటువంటి సాధనే వాస్తవంగా భక్తి అవుతుంది. కేవలం స్మరణం చేసినా కానీ భక్తి అవుతుంది. అందుకని మనస్సు యొక్క ప్రాధాన్యం సామాన్యమైనది కాదు. మనేర స్మరణ ప్రాణ. కాబట్టి మనస్సుతో చేసే స్మరణం ఏదైతే ఉందో అది ప్రాణ సమానం అన్నమాట. మీరు మనస్సు యొక్క కూడికతో భగవంతుడి గురించి కీర్తన చేయొచ్చు. అంటే అప్పుడు కీర్తన అవుతుంది. కీర్తన ఎప్పుడవుతుంది అంటే మనస్సు యొక్క కూడికతోనే అది కీర్తన అవుతుంది. అట్లానే పఠనం కానీ, అట్లానే శ్రవణం కానీ, ఏదైనా కానీ ఏ విధంగా భగవంతుణ్ణి మనం ఆశ్రయించినా మనస్సును ఆయనకు దగ్గర చేసుకోవడం ప్రయోజనం, ప్రధానం, ఉద్దేశ్యం. ఈ విషయాన్ని పక్కన పెట్టి కేవలం ఇంద్రియాలతో భక్తిని చేస్తే అది అనాసంగ భక్తి అవుతుంది. బహుజన్మ కరే శ్రవణ కీర్తన కృష్ణ పదే కబున పాయే ప్రేముధన అంటారు మహాప్రభు. ఇట్లా ఎన్ని జన్మలు సాధన చేసినా కానీ భగవంతుడి పాదపద్మముల యందు మనకు భక్తి కలగదు. ఆయన ప్రేమను మనం పొందలేము. కాబట్టి భక్తి ఎలా చేయాలి? మనస్సుతో చేయాలి. లగ్నం చేయాల్సింది మనస్సును. విషయాన్ ధ్యాయతశ్చిత్తం విషయేషు విసజ్యతే మామనుస్మరతశ్చిత్తం మయ్యేవ ప్రవిలీయతే అంటున్నాడు భగవంతుడు. మీరు విషయాలలో మనస్సును లగ్నం చేస్తే ఆ విషయాల మీద మీకు ఆసక్తి పెరిగి వాటిని వీడి ఉండలేని బలహీనతలు బలపడతాయి. వాటి వలన సుఖం కాదు దుఃఖం కలుగుతుంది. కానీ భగవంతుణ్ణి స్మరించడం వలన మామనుస్మరతశ్చిత్తం, నన్ను స్మరించడం వలన నా యందు మీ మనస్సు లీనమవుతుంది అని. కాబట్టి ఆనందానుభవాన్ని పొందుతుంది, మనస్సు నిర్మలమవుతుంది, దివ్యమవుతుంది. ఇలాంటి అవకాశాన్ని జీవుడు పొందడం కోసమే దేవదుర్లభమైనటువంటి మానవ శరీరాన్ని భగవంతుడు ఇచ్చాడు అనేది సత్యం. కాబట్టి ఈ విషయాన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా జన్మ ప్రయోజనాన్ని కాపాడుకోవాలి. మనం ఎన్ని విషయాలు వింటున్నాము, ఎంత శ్రద్ధతో వింటున్నాము, వాటిని మనం ఎంతవరకు ఆచరణలో పెట్టుకుంటున్నాము, ఇవన్నీ కూడా మనకు ఎప్పుడు ముఖ్యమైనవి అవుతాయి అంటే మన స్వరూపాన్ని మనం తెలుసుకొని మన లక్ష్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదనే నిశ్చయానికి వచ్చినప్పుడు. అంటే అలసత్వాన్ని వేరే విషయాల్లో చూపించవచ్చు,
కానీ జన్మ ప్రయోజనాన్ని కాపాడుకునే విషయంలో అలసత్వాన్ని చూపిస్తే మన విషయంలోనే మనం నిర్దయతో వ్యవహరిస్తున్నట్లు, మన మీదే మనకు జాలి లేనట్లు. అందుకని మానవ జన్మ అధ్రువమైనది, క్షణికమైనది. కానీ మానవ జన్మ ఇచ్చే ఫలం ధ్రువమైనది. పరమార్థాన్ని సాధింపజేసే సామర్థ్యం ఈ మానవ జన్మకు ఉంది. కాబట్టి విశేషమైన భగవత్ కృపతో లభించినటువంటి ఈ జన్మను తప్పనిసరిగా మనం శ్రద్ధను వహించి సదుపయోగం చేసుకోవాలి. జన్మ ప్రయోజనాన్ని కాపాడుకోవాలి. అందులో భాగంగా భగవత్ సంబంధంగా గడిపే సమయమే మన జీవితానికి పనికొచ్చే సమయం అవుతుంది. సమయాన్ని ఏ విధంగా దురుపయోగం చేసుకోవాలంటే దానికి అనేక మార్గాలు ఉన్నాయి. మనకు తెలియకుండానే, మనం ఆలోచించకుండానే ఒక అభ్యాస బలంతోనే మనం ఎంతో సమయాన్ని దురుపయోగం చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే అందులో లీనమైనటువంటి మనస్సు ఇంకా ఏవేవో గుర్తు చేస్తూ వాటికి సంబంధించి ఎంతో సమయాన్ని మనకు తెలియకుండానే గడిపేలా చేస్తుంది. ఆ సమయం మళ్ళా తిరిగి మనకు రాదు. పోనీ దాని వలన మన మనస్సు నిర్మలమవుతుందా అంటే మనస్సు మలినం అవుతుంది. కాబట్టి వస్తువులు కానీ, వ్యక్తులు కానీ, విషయాలు కానీ, సాంసారికమైనటువంటి వాటి గురించి మనం ఆసక్తిని పెంచుకొని సమయాన్ని పాడు చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేయవలసిన పని లేదు. కారణం, అందులో మనకు శాశ్వతమైన ఆనందం ఏమీ దొరకదు. పోనీ శాశ్వతంగా దుఃఖాలను దూరం చేసుకునే ఉపాయం కూడా లేదు అందులో. మరి మన ప్రయోజనాన్ని నిర్లక్ష్యం చేసి మనం ఏం ప్రయోజనాన్ని సాధించినట్లు అనుకుంటాం? మనకు అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి, ఇప్పుడు మన ఉపాధి ఉంది, జీవనోపాధికి సంబంధించి పని చేసుకోవడం, వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఎవరికి వాళ్ళకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలను వాళ్ళు నిర్లక్ష్యం చేయవలసిన పని లేదు. అనవసరపు ఆలోచనలు, అనవసరపు విషయాలలో మనస్సును పెట్టి ఎక్కువ సమయాన్ని పాడు చేసుకోవడం, నిరర్థకంగా గడపడం, వీటి వలన సమయాన్ని సదుపయోగం చేసుకోకుండా మనకు మనమే అహితాన్ని చేసుకుంటున్నట్లు, మన శ్రేయస్సును మనమే అడ్డుకుంటున్నట్లు. కాబట్టి మన మనస్సు మనకు హితాన్ని కలిగించే విధంగా, మన శ్రేయస్సుకు అనుకూలంగా మనకు సహకరించే విధంగా జాగ్రత్త పడవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. సత్సంగం యొక్క ఉద్దేశం మనస్సును సత్ అంటే భగవంతుడితో, అట్లానే యతస్తదీయాహ అన్నట్లు భగవద్భక్తులు, ఆయన జనులు, వాళ్ళతో మనస్సును కలపటం, సద్విషయాలను వినటం, సద్విషయాలను మన అభ్యాసంలో పెట్టుకోవడం, ఇది సత్సంగం. అంటే మనస్సు యొక్క కూడిక సద్విషయాలలో గనక ఉన్నట్లయితే, మనస్సు అందులో లగ్నమైతే మనస్సు నిర్మలమవుతుంది, దివ్యం అవుతుంది. అట్లానే తత్వజ్ఞానం యొక్క ఉద్దేశం భగవత్ ప్రాప్తిని మనం లక్ష్యం చేసుకొని భగవంతుడికి మన మనస్సును దగ్గర చేయడం, సంసార బంధాన్ని, ప్రకృతి బంధాన్ని తొలగించుకోవడం, జనన మరణ చక్రం నుండి బయటపడటం. కాబట్టి పరమహితాన్ని, శ్రేయస్సును పొందే సదవకాశాన్ని ఈ మానవ జన్మ ఇస్తోంది అనే సత్యాన్ని గుర్తుంచుకొని మన జన్మను పరమ ప్రయోజనాన్ని పొందడం కోసం ఉపయోగించుకోవాలి. కానీ ఇంకో విధంగా మనం దీనిని దురుపయోగం చేసుకోకూడదు. సత్సంగం విషయంలో శ్రద్ధను చూపించకపోతే మనం చేసేది కుసంగమే. కాబట్టి మనం చేసే పనులు కానీ, ఆలోచనలు కానీ ఆ భగవంతుడికి మన మనస్సును దగ్గర చేసే విధంగా, ఆయనను ఆశ్రయించే నిష్టను బలపరిచే విధంగా, అట్లానే భగవత్ సంబంధమైనటువంటి విషయాలలో హృదయంలో ప్రీతి ఎంత విశేషంగా కలిగితే అంత మన హృదయం శుద్ధిని పొందుతోంది అనే సత్యాన్ని కూడా మనం తప్పక గ్రహించాలి. ఇదే ఉదాహరణ. మన మనస్సు ఎంత ప్రసన్నమైతే, మన మనస్సు ఎంత సంలగ్నమైతే భగవత్ సంబంధమైన విషయాల్లో, అందులో ఎంత అనురాగాన్ని, ఆసక్తిని కలిగి ఉంటే అంత మనకు మనస్సు హితాన్ని చేస్తున్నట్లు. కాబట్టి మనస్సు వలన మనం లాభాన్ని పొందాలి, హితాన్ని పొందాలి, శ్రేయస్సును తప్పక మనం కాంక్షించి సాధన విషయంలో శ్రద్ధను చూపించాలి. హరయే నమః, గురవే నమః.